ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్పడ. మౌనం అర్థాంగీకారం అంటారు కదా, దానికి తగ్గట్టుగానే పాకిస్తాన్ వ్యవహార శైలి ఉంది. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాల శైలి అలాగే ఉంది, ఉగ్రవాదుల శైలి కూడా అలాగే ఉంది. భారత్ పాకిస్తాన్ మధ్య దాదాపుగా 6 నుంచి 7 సార్లు శాంతి ఒప్పంద చర్చలు జరిగాయి. దీనిలో ప్రతిసారి ఉగ్రవాదులు మాకు అప్పచెప్పాలి, ఉగ్రవాదాన్ని విడనాడాలి, ఆ తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్కు అప్పచెప్పాలి. ఇవి భారత్ తరపు నుంచి ఉండేటువంటి డిమాండ్లు. అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి మాట్లాడకపోయినా కూడా మాకు ఆ కాశ్మీర్ విషయంలో మీరు దయచేసి జోక్యం చేసుకోవద్దని చెప్పి పాకిస్తాన్ నుంచి కొన్ని ఉండేవి, అంటే రిటర్న్ ఉండేవి. కానీ ఉగ్రవాదుల విషయంలో మాత్రం ఎటువంటి కామెంట్ చేయలేదు పాకిస్తాన్. ఇది 6 నుంచి 7 సార్లు జరిగిన చర్చల్లో కూడా ప్రతిసారి కాశ్మీర్ అంశాన్ని తెరపైకి తెస్తుంది తప్ప ఉగ్రవాదాన్ని విడనాడాలి, ఉగ్రవాదులు మాకు అప్పగించాలని భారత్ డిమాండ్ చేస్తే ఏనాడు కూడా దానికి రిప్లై లేదు పాకిస్తాన్కి. దాంతోపాటు ఈరోజు ఇటీవల పాకిస్తాన్ రోడ్లపైన ర్యాలీలు చేస్తున్నటువంటి ఉగ్రవాదులు మనం చూడవచ్చు. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఉగ్రవాదులు తమకు రక్షణ కల్పించట్లేదని చెప్పేసి, తమకు స్వీయ రక్షణే కరువైందని చెప్పేసి, సొంత దేశంలో మాకు ఆ రక్షణ లేదని చెప్పేసి ఉగ్రవాదులు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ రోడ్లపైన ర్యాలీలు జరుపుతూ ఉన్నారు. ఇంతకంటే సజీవ సాక్ష్యం ఏం కావాలి? గతంలో నుంచి ఇప్పటి వరకు, ఇక ముందు కూడా నాకు తెలిసి పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందనడానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏం కావాలి? ఇప్పుడు అంటే మొన్నటి వరకు మాకు ఒక అకామిడేషన్ కల్పించారు, ఇప్పుడు భారత ప్రభుత్వం దాడి చేస్తుందని చెప్పేసి మాకు రక్షణ కరువైందని చెప్పేసి ఉగ్రవాదులే ర్యాలీ చేయడం ఏంటిది? ఎంత హాస్యాస్పదం! అంతర్జాతీయంగా ఆ పాకిస్తాన్ చేస్తున్న ఆ దుర్బుద్ధి ఇప్పుడు అంతర్జాతీయంగా బట్టబయలైంది కదా. దీనిపైన విశ్లేషణ తీసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. మాకు రక్షణ కల్పించండి, గతంలో మీరు ఆదుకున్నారు ఓకే, కానీ ఇప్పుడు ఎందుకు మమ్మల్ని రోడ్డు పాలు చేశారు? మేము రోడ్డు మీదకి వచ్చి ర్యాలీలు చేయాలా మమ్మల్ని ఆదుకోవడం కోసం? ఉగ్రవాదులు అడుగుకుంటున్నారు, ఎవరు ప్రజలు కాదు అడుగుతున్నారు. ఉగ్రవాదులు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డు మీదకి వచ్చి ర్యాలీలు చేస్తున్నారు. అంటే ప్రపంచం మొత్తం ఉగ్రవాదుల నుంచి రక్షణ కావాలని కోరుకుంటుంది. ప్రపంచంలో ప్రతి పౌరుడు కూడా ఉగ్రవాదుల నుంచి రక్షణ కావాలని కోరుకుంటున్నాడు. అవును. కానీ ఉగ్రవాదులు మాత్రం మాకు రక్షణ కావాలని పోరాటం చేసుకుంటున్నారు. అవునవును. సో ఒక విచిత్రకరమైన పరిస్థితి సాధ్యంగా. కాకపోతే ఒక విషయం దీని నుంచి మనం తీసుకోవాల్సింది అంటే పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఉన్నారు అనేది పిచ్చ క్లియర్ అవుతా ఉంది. అంటే రోజు రోజుకి ఎవిడెన్స్ ఎక్కువ దొరుకుతా ఉంది. యాక్చువల్లీ ప్రపంచానికి మనం చూపించాం 9 ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి, ఇదిగో పలానా చోట జైషే మహమ్మద్ హెడ్ ఆఫీస్ ఉంది, పలానా చోట లష్కర్ తోయిబా హెడ్ ఆఫీస్ ఉంది, పలానా చోట అజూర్ మహమ్మద్ కుటుంబ సభ్యులు ఉన్నారు. సార్ ఆయన తప్పించుకొని పోయి ఉండొచ్చు కాక వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బామ్మర్దులు, వాళ్ళు వీళ్ళు ఉన్నారు. పలానా చోట అఫీస్ సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళ బామ్మర్దులు పలానా చోట ఉన్నారు అనేది మనం చూపించాం. కొంతమంది కొలాప్స్ చేసాం, కొంతమందికి తాట తీసాం, ఇవన్నీ జరిగిపోయింది. అయితే భారత్ ఒక 9 స్థావరాల మీద, అంటే పాకిస్తాన్లో 4 స్థావరాలు, పీఓకేలో ఉన్నటువంటి 5 స్థావరాల మీద దాడి చేసి దాదాపు 100కు పైగా మందిని ఉగ్రవాదులను పట్టున పెట్టుకున్న తర్వాత ఉగ్రవాదులు ఒక భయం, అమ్మో భారత్ ఏంది, భారత్ దగ్గర ఉన్న వెపన్స్ ఏంది, భారతదేశం ఒక టెక్నాలజీ ఏంది, ఈ భారతదేశం మమ్మల్ని ఊరుకునేటట్టు లేదే అనేటువంటిది. మొన్నటిదాకా ఏంటంటే శాంతి సామరస్యం అని చెప్పేసి మనం ఎవరి మీద పెద్ద దాడికి పోయేవాళ్ళం కాదు. దాన్ని చేతగానితనం అనుకుని విచ్చలవిడిగా ఎప్పటికప్పుడు ఎలా కావాలంటే అలా మన మీద దాడులు చేస్తూ, అది కూడా దొంగచాటుగా డైరెక్ట్గా వచ్చి యుద్ధం చేసే ఈ ఉగ్రవాదులు సపోర్ట్ ఇస్తున్న పాకిస్తాన్ కాడ ఎప్పుడూ లేదు. అయితే ఇంకొక చాలా క్లియర్ ఏంటంటే, మన కాశ్మీర్లోకి వచ్చి మన ఆడవాళ్ళ ముందు భర్తలను చంపేస్తే, అంటే వాళ్ళ సింధూరాన్ని చెరిపే ప్రయత్నం చేస్తే, ఆపరేషన్ సింధూర్ పేరుతో మన ఉగ్రవాదులు కేవలం ఉగ్రవాద శిబిరాల మీద పాకిస్తాన్లో ఉన్నాయని దాడులు చేస్తే పాకిస్తాన్ కూడా ఏం చేయాలి? మా వాళ్ళు కావట్లేదు, నువ్వు చేస్తున్న మంచి పనే కానీ అది ఉగ్రవాదుల విషయంలో. కానీ వాళ్ళకి సపోర్ట్గా పోయి మన మీద యుద్ధానికి వచ్చింది. సరే యుద్ధానికి వచ్చింది, ఎన్నాళ్ళుండి 3 రోజులు ఉండగలిగింది. తర్వాత మోకాల మీద కూర్చొని దేహీ ప్రభు కొద్దిగా చూసి కాలబేరానికి వచ్చింది. అంటే అంతే జుట్టు అందపోతే కాళ్ళు, అది పాకిస్తాన్ నైజం. ఇప్పుడు పాకిస్తాను భారత్ దెబ్బకి ఈ ఉగ్రవాదం రోడ్డు మీద వదిలేయాల్సి వచ్చింది. దాకా వీళ్ళకి రక్షణ ఇచ్చింది, శిక్షణ ఇచ్చింది, ఆయుధాలు ఇచ్చింది, ఫుడ్ పెట్టింది, బెడ్ ఇచ్చింది, అన్ని ఇచ్చింది. ఇప్పుడు ఏంది, ఏదైనా చేస్తే భారతదేశం ఊరుకునేటట్లేదు, వచ్చి బాంబులు ఇస్తట్లు ఉంది. మనలో బ్రహ్మాస్త్రం చూస్తే భయం వేస్తుంది. పురాణాల్లో బ్రహ్మాస్త్రం గురించి చదువుకున్నాను. యుద్ధంలో
చివరి ఆయుధంగా దాన్ని వాడతారు. అది కనుక వదిలారు అంటే శత్రు మటాస్. ఇప్పుడు మన బ్రహ్మాస్త్రం కూడా అంతే. మన బ్రహ్మాస్త్రం 4 రకాలుగా ఉంటుంది. ఆకాశంలో బ్రహ్మాస్త్రం ఉంది, భూమి మీద బ్రహ్మాస్త్రం ఉంది, సముద్ర మార్గం నుంచి కూడా వదులుతాం, సముద్రపు అంతర్భాగం నుంచి కూడా వదులుతాం. అలాంటి 4 రకాల బ్రహ్మాస్త్రాన్ని మన చేతిలో పెట్టుకున్నాం. దాని పేరు బ్రహ్మోస్. బ్రహ్మోస్ అంటే మన బ్రహ్మపుత్ర అన్నది. తర్వాత అది రష్యా టెక్నాలజీ, రష్యాతో కలిసి మనం చేసాం కాబట్టి మాస్కో రివర్ అంటే రష్యా సంబంధించిన మాస్కో రివర్, ఈ 2 పేర్లు కలిసి వచ్చేటట్టు బ్రహ్మోస్ అని పేరు పెట్టుకున్నాం మనం. అది 2001లో మనం ఒక అనుకొని తయారు చేయడం స్టార్ట్ చేసినాం. ఇప్పుడు అది ప్రపంచాన్నే భయపెడుతుంది. ఒక పాకిస్తానే కాదు, పాకిస్తాన్కి ఆయుధాలు సప్లై చేసిన చైనాను కూడా అదే భయపెడుతుంది. ఎందుకంటే వాళ్ళ రాడార్ సిస్టమ్ కొలాప్స్ చేస్తున్నాం. వాళ్ళ ఎయిర్ బేస్ 11 ఎయిర్ బేస్, 1 కాదు 2 కాదు 11 ఎయిర్ బేస్ ని గంటల రోజుల్లో కొలాప్స్ చేసాం. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ కారు రాత్రి కనపడింది. ఇప్పుడు ఎందుకు ఈ ఉగ్రవాదం రోడ్డు మీద వదిలేసిందంటే భారత దమ్ము, ధైర్యం, ఆయుధం, టెక్నాలజీ చూసిన తర్వాత పాకిస్తాన్ ఇంకా నేనేం చేయగలను, చైనా నుంచి తీసుకొస్తే వాటిని కొప్పుకొలుస్తుంది, అమెరికా నుంచి F-16 కొనుగోలు చేస్తే వాటిని కొప్పుకొలుస్తుంది. నేను భారత్ బోర్డర్లో కూడా పోలేని పరిస్థితి ఉండే నా ఆయుధాలు, నా యుద్ధ విమానాలు. ఏం చెయ్యాలి, ఏం చేయలేదు. ఇక తప్పని పరిస్థితిలో ఉగ్రవాదాన్ని వదిలేస్తుంది. ఇప్పటికైతే దీన్ని మనం నమ్మలేం. పాకిస్తాన్కు ఉన్న బుద్ధి ఉగ్రవాదం వదిలేస్తుంది అన్నది మనం చివరిదాకా నమ్మలేం. కానీ ఈ ఉగ్రవాదులు అయితే భారతదేశం ఒత్తిడి మేరకు నువ్వు మమ్మల్ని వదిలేస్తే ఎట్టా, నువ్వు మాకు సెక్యూరిటీ ఇవ్వాల్సిందే, మాకు ఫుడ్, రక్షణ అన్ని ఇవ్వాల్సిందే అనేటువంటిది రోడ్డు మీద పడి అంటున్నారు. ఇక్కడ కానీ నిస్సిగ్గుగా నేను ఉగ్రవాదులు ఇప్పుడు జనాన్ని చంపేవాళ్ళు వాళ్ళు, జనానికి రక్షణ అనేది వాళ్ళ నుంచి. ఇవాళ వాళ్ళు రక్షణ అడుగుతున్నారంటే సమాజం కూడా అడుగుతుంది కదా, సమాజం కూడా మీ నుంచి రక్షణ కావాలని అడుగుతుంది కదా. ఎవరికి వాళ్ళుగా తుపాకులు వదిలేసి ఎవరి జీవితం వాళ్ళు గడుపుకుంటే ఇబ్బంది లేదు కదా. ఇవాళ మీకు రక్షణ ఎందుకు అడుగుతున్నారు, మీరు తుపాకులు పట్టుకున్నారు కాబట్టి. ఆ తుపాకులు వదిలేయండి, మీరు రక్షణగానే ఉంటారు. మీరు మీ పనుల్లో ఉండండి, సగటు జీవిలాగా మీరు మీకు చేతనైన పని చేసుకొని మీ లైవ్లీహుడ్ బతకండి, మీరు మీ కుటుంబాలు బతకండి. వాళ్ళకి ఇబ్బంది ఉండదు కదా, వాళ్ళకి రక్షణ అనేటువంటి ఇష్యూనే రాదు కదా. ఇక్కడ పాకిస్తానీ ఉగ్రవాదులు పెంచి పోషించడానికి ఒక ఉదాహరణ మీకు చెప్తా. పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత బహ్వల్పూర్ లో మన వాళ్ళు అటాక్ చేసిన తర్వాత జైషే మహమ్మద్ హెడ్ మసూద్ అజహర్ సంబంధించినటువంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి 14 మంది చనిపోయారు. దాంట్లో మసూద్ అజహర్ తమ్ముడు అస్గర్ కూడా ఉన్నాడు. ఎందుకు ఓపెన్ గా లెటర్ రాశారు కదా. కాదు కదా, ఓకే, అది క్లియర్. ఆ మృతదేహానికి, ఆ ఉగ్రవాది మృతదేహానికి వెళ్ళి ఆసిఫ్ మునీర్ ఎవడైతే ఆర్మీ చీఫ్ ఉన్నాడో పాకిస్తాన్, వాడు వెళ్ళి నివాళులు అర్పిస్తా ఉంటాడు. ఇంతకంటే ఇంకా గొప్ప సాక్ష్యం ఏం కావాలి ప్రపంచానికి? ఒక బేవకూపుకి ఇంకో బేవకూపు సపోర్ట్ చేస్తాడు. ఒక రకంగా మన పల్లెటూరు భాషలో చెప్పాలంటే, అంటే ఎందుకు మనం ఆ భాష వాడడం జర్నలిస్ట్ గా, కానీ ఉగ్రవాదుల పట్ల అలాంటి పదాలు వాడాలి. ఎందుకంటే మన దేశంలోకి వచ్చి దొంగచాటుగా ప్రవేశించి మన దేశ పౌరుల మీద ఆర్మీ దుస్తుల్లో వచ్చి ఆర్మీ వస్తున్నారులే మనకేముంది ఇబ్బంది అనుకుంటే ఒక్కసారిగా ఉగ్రవాద రూపాన్ని చూపించి మతాన్ని అడిగి ప్రైవేట్ పార్ట్ చెక్ చేసి ఆడవాళ్ళ ముందే భర్తలను చంపేసేటువంటి తీరు ఏదైతే ఉందో, మళ్ళీ దానికి ఒక భార్య నా భర్తను చంపావు కదా నన్ను కూడా చంపాయి అంటే విపోయి మోడీ చెప్పుకోపో అన్నాడు. ఇక్కడ వాళ్ళు అంటారు ఉగ్రవాదులు భారత్ పై దాడి చేసిన ప్రతిసారి పాకిస్తాన్ బదనాం చేయొద్దంటారు వాళ్ళు. అంటే వీళ్ళు చేసే పనేమో ఇలా ఉంటుంది, మళ్ళీ దీన్ని విమర్శిస్తే దీన్ని ప్రశ్నిస్తే మాత్రం మమ్మల్ని బదనాం చేయొద్దని చెప్పేసి అంటారు. ఈవెన్ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఒప్పుకున్నాడు, 30 ఏళ్ళు మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం. ఎందుకు పెంచి పోషించాం? సోవియట్ రష్యాని పట్టణం చేయడం కోసం అమెరికా, బ్రిటన్ మాకు ఫండింగ్ చేస్తే ఆ ఫండింగ్ డబ్బులతో మేము మేపాము, మేము తయారు చేసాము. ఆల్ఖైదా మేము తయారు చేసిందే, బిన్ లాడెన్ మేము తయారు చేసినోడే, ఇప్పుడు జైషే మహమ్మద్ మేము తయారు చేసిందే, లష్కర్ తోయిబా మేము తయారు చేసిందే. అయితే మాత్రం ఇప్పుడు మాకు సంబంధం లేదని ఏదో ఈ సంఘటన మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏది అవన్నీ ఒప్పుకుంటూనే ఇది మాత్రం మాకు సంబంధం లేదు. ఎట్లుంటదంటే ఇంట్లో దొంగతనాన్ని పోయింది నేనే, ఇంట్లో దొంగతనం చేసింది నేనే, కానీ ఆ గొలుసు నేను ఎత్తకెళ్ళలేదు. అర్థమైందా? దొంగతనానికి వెళ్ళింది నేనే, దొంగతనం చేసింది నేనే, కానీ ఆ గొలుసుకి నేను ఎత్తపోలేదండి. మరి ఆ గొలుసు ఎక్కడ ఉందంటే మమ్మల్ని వాడి జేబులోనే దొరికింది. నీ జేబులోనే దొరికింది కదా అంటే దొరికిందేమో సార్, కానీ నాకు సంబంధం లేదు సార్. మరి నీ జేబులో ఎట్లుందిరా అంటే అంతే కదా. సరే, ఏదేమైనా ఇప్పుడు మాకు రక్షణ కల్పించండి మహో ప్రభు అంటూ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఉగ్రవాదులు ర్యాలీల రూపంలో ఇలా మొరపెట్టుకుంటున్న ఏదేమైనా వీళ్ళు బయటకు వచ్చారుగా, రోడ్డు మీదకి వచ్చారు కదా. ఇప్పుడు వీళ్ళు రోడ్డు మీదకి వచ్చారుగా, అందరినీ ఎతకపోయి జైల్లో పడేసి వేరే చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలను లాగేసుకుంటే పేడాపోయింది కదా. ఇప్పుడు ఇది ఎక్కడో కలుగులో దాక్కున్నారనుకో పట్టుకోవడానికి మాకు ఇబ్బంది అవుతుందని అని చెప్తే ఒక అందం చందం. ఇప్పుడు రోడ్డు మీదకి అయితే వచ్చారు కదా. పాకిస్తాన్కి ఇప్పటికైనా బుద్ధి వచ్చి ఉంటే, ఇప్పటికైనా ప్రపంచం
నేను చూసి వెక్కిరిస్తుంది, నేను నీ దేశానికి ఉన్న పేదరికానికి కారణాలు చెప్తుంది, భారతదేశం అయితే నీకు బుద్ధే చెప్పింది ఏకంగా. ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి వచ్చి ఉండుంటే వాళ్ళు ఇకరైనా మారదలుచుకుంటే ఈ నాయాలను అందరినీ తీసుకుపోయేసి జైల్లో పడేస్తే, ఒకవేళ చంపని కూడా అంటున్నా నేను, అది ఎవరైనా చేసే డిమాండ్. వీళ్ళు ఉండొద్దు, వీళ్ళు బతికే అర్హత లేదు, వీళ్ళు 10 మంది చంపేవాళ్ళు వీళ్ళు అనేది చాలా మంది అంటారు. సరే నేను కనీసం అది కూడా అంటారా, వీళ్ళందరినీ తీసుకుపోయి జైల్లో పడేస్తే ఇలా ఉగ్రవాదానికి పులుస్తా పడి. చూద్దాం ఇప్పుడు. అంటే ఇంకోటి, వీడి చేతులు ఆయుధం పట్టుకొని రోడ్డు మీద ర్యాలీ చేస్తున్నాడు. అంత ధైర్యం ఉండాలి. నువ్వు ఒక ఆయుధం పట్టుకొని రోడ్డు మీద భారతదేశంలో కదా. ఇప్పుడు ఇంకొక విషయం నేను చాలా క్లియర్ చెప్తా. ఈ ప్రపంచంలో ఏదన్నా సేఫెస్ట్ ప్లేస్ ఉందంటే ఓన్లీ ఇండియా. ఎందుకు? ఇప్పుడు అమెరికా పెద్ద దేశం, అగ్రదేశం, తోపు దేశం అంటారు కదా. అమెరికాలో సగటు విదేశస్తుడికి లేదా స్వదేశస్తుడికి కూడా ఎప్పుడు ఎవడొచ్చి కుతుపాతో కాలి చెప్తారో తెలియదు. అమెరికాలో పరిస్థితి. మన తెలుగు వాళ్ళు అనేక మంది చచ్చిపోయారు. అమెరికాలో అక్కడ జాబ్ చేసుకోవడానికి వెళ్ళి అక్కడే నివాసం చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇది స్వచ్ఛమైన దేశం. ఏదో ఇలాంటి నాయాలు మన దేశం నుంచి వచ్చుకొని వచ్చి మన దేశంలో సృష్టించే కొద్ది గొప్ప ప్రకంపనలు తప్ప మన దేశంలో మనం ఎవరు చంపుకోం సహజంగా అయితే. కాబట్టి ఇలాంటి కొంతమంది నాయాలు చేసేటువంటి పనులు అంటే ఈ నాయాలను మాత్రం ఖచ్చితంగా జైల్లో వేయాలి. భారతదేశంలో ఆర్మీ కావచ్చు, లేదంటే స్టేట్ పోలీస్ కావచ్చు, వీళ్ళ వరకు మాత్రమే ఆయుధాలని పబ్లిక్ గా పట్టుకునే రైట్ ఉంటది. ఒకవేళ మీ దగ్గర లైసెన్స్డ్ గన్ ఉన్నా కూడా దాన్ని బయటకు ప్రదర్శించే హక్కు ఎవరికి లేదు. మీ ప్రాణహాని అంటే మీ వ్యక్తిగత జీవితానికి కానీ మీ ప్రాణానికి కానీ ఏదైనా హాని జరిగితే తప్ప దాన్ని తీసి బయటకి దాన్ని వినియోగించే హక్కులు కూడా లేవు. లైసెన్స్డ్ గన్లు వాడినందుకు గాను, ఓపెన్ గా బయట తీసినందుకు గాను సెలబ్రిటీలు జైలుకు పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ పట్టపగులు మిట్ట మధ్యాహ్నం అన్నట్టు రోడ్డు పక్కన ర్యాలీ చేసుకుని ప్రభుత్వానికే వార్నింగ్ ఇస్తున్నారు. గనులు పట్టుకొని అంత పెద్ద పెద్ద గనులు పట్టుకొని మీరు వాదిస్తున్నారంటే మరి పాకిస్తాన్ ఇంక ఎంత మేరకు పెంచి పోషిస్తే మీకు ఈ రైట్స్ వచ్చాయి? ఏదైనా ఈ రోజు ఉగ్రవాదులు రోడ్డు మీదకి ఎక్కి మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని ఇలాంటి వాళ్ళంటే ఎట్లా వస్తారండి? ఇప్పుడు రాజోరి ఉంది, మూన్ సెక్టర్ పిఓకే నుంచి ఉంది. పిఓకే నుంచి కాముగా చలికాలంలో పెద్ద మంచి వర్షం కురుస్తున్న సమయంలో కాన్ రాకుండా మంచులో నుంచి భారతదేశంలో చొచ్చుకొని వస్తారు. ఇప్పుడు ఆ పిఓకేని కనుక పూర్తిగా మన ఆధీనంలో తీసుకోవాలి. మన మోడీ గారు అదే అంటుంది, రెండే చర్చలు, నువ్వు ఉగ్రవాదాన్ని నిర్మూలించి పిఓకేని మాకు అప్పచెప్పు. ఈ రెండు విషయాలే చర్చిద్దాం, శాంతి చర్చలు. ఈ రెండు విషయాలు మాత్రం నువ్వు రాజీ పడకపోతే రాబోయే కాలంలో నువ్వు పరిహారం చూడాల్సి వచ్చింది అని చెప్పేసి మోడీ గారు వార్నింగ్ ఇచ్చారు కదా. ఈ పిఓకేని కనుక మనం తీసుకుని ఆ బోర్డర్ని కనుక క్లోజ్ చేయగలిగితే, అంటే దాన్ని మన దేశంలో కలుపుకొని ఇలాంటి అందరినీ ఏరిపడేయగలిగితే మన ప్రపంచానికి కూడా దరిద్రం పడింది. మన దేశానికి కాదు, ప్రపంచానికి కూడా దరిద్రం పోయింది. రైట్. ఉగ్రవాదులుగా రోడ్డు మీదకి వచ్చి మమ్మల్ని రక్షించండి మహాప్రభు అని ఒక పాక్ ప్రభుత్వాన్ని వేడుకోవడం చూస్తా ఉంటే, నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జాతిని ఉద్దేశించి మాట్లాడినటువంటి కొన్ని మాటలకి బలం చేకూరుతా ఉంది. మనం విజయం సాధించాం, భారత్ విజయం సాధించిన అనడానికి ఇదే సజీవ సాక్ష్యం. ఎందుకంటే మీకు చెప్తా, మోడీ గారు పాకిస్తాన్ గుండెల మీద మనం కొట్టాం అని చెప్పినటువంటి ఒక మాట ఎంత గర్వంగా అనిపిస్తుందంటే, ఈ ఉగ్రవాదులు ఇప్పుడు భయపడి రక్షణ కల్పించనని వేడుకునే విధానం చూస్తా ఉంటే భారత్ నిజంగానే విజయం సాధించిన అర్థమవుతుంది. ఇంకా పాకిస్తాన్ని ఆర్థికంగా దెబ్బ కొట్టాం, ప్రతి దశలోనూ పాకిస్తాన్ ఓటమిని భారత్ చవి చూసింది. వీటన్నిటి మాటలకి బలం చేకూరింది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఓకే చెప్పిన తర్వాత ఇప్పటికీ మన ప్రతాపం చూపిస్తున్నాడు. మన సింధు జలాలు ఇంకా ఏమి పునరుద్ధరించలేదు, వాణిజ్య దౌత్య సంబంధాలు పునరుద్ధరించలేదు, మన ప్రతాపాన్ని ప్రతీకారాన్ని ఇంకా పాకిస్తాన్ చూపిస్తూనే ఉన్నాం. వాటానికి బలం చేకూర్చే విధంగానే ప్రధానమంత్రి ఏదైతే ప్రకటించారో భారత్ విజయం సాధించింది, ఈ ఆపరేషన్ కొనసాగుతుందని ఏదైతే ప్రకటించారో దానికి సాక్ష్యమే ఇది. ఇది బలం చేకూరుస్తుంది భారత్ విజయం సాధించిందనడానికి. ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుడుతుంది, పాకిస్తాన్ గుండెలో గుబులు పుడుతుంది. ఇదే సజీవ సాక్ష్యం. ఉగ్రవాదులు రక్షణ కోరుకుంటున్నారు. సో భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఆ డేంజర్ జోన్లో ఉన్నారు. భారత్ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రయత్నం చేయదు, వదిలిపెట్టదు కూడా. చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుందో. ఆపరేషన్ సింధూర్ విల్ బి కంటిన్యూడ్.